తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని ఎమ్మెల్సీ బీచి నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఎమ్మెల్సీ బీచి నాయుడు స్వగ్రామమైన జూమాల దిండెలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఎమ్మెల్సీ బీజీ నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఇంటింటికి తిరిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలపై గత ఎన్నికల్లో ప్రజలు మూకుమ్మడిగా జగన్ ను ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారని ఎమ్మెల్సీ బీజీ నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి, జ్ఞానేష్, తోవి రామకృష్ణ, నాడికేని తాయన్న తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారినే ఎఫ్ఐఆర్ లేకుండా 37 ముద్దాయిలు చేస్తూ అరెస్ట్ చేస్తూ రాజమండ్రి జైల్లో 53 పెట్టిన విషయం మీ అందరూ తెలుసు. మరి దీన్ని గ్రహించినటువంటి ప్రజలు మీరందరూ 5 కోట్ల మంది ఆలోచన చేశారు. 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని 151లో 5 వీకేశారు. 11 మిగిలినాయి, 2 మిగిలినాయి, 11. 22 మంది ఎంపీలు ఇచ్చారు. మరి ఈరోజు ఆయన పరిస్థితి ఏ విధంగా మీ అందరూ తెలుసు. ఆయన మన పల్లెలో చెప్తారు, రాక్షసుడు పోయాడు కానీ ఇంకా ఆయన జ్ఞాపకాలు పోలేదని చాలా మంది చెప్తున్నారు. మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, మళ్ళీ ఆయన వస్తాడంట, 7 సముద్రాలు దాటిన తర్వాత కూడా వదిలేదని చెప్తున్నాడు. అంటే ఆయనలో ఉండే ఫ్యాక్షనిజం, ఆయనలో ఉండే నిరంకుశత్వం, ఆయనలో ఉండే ఫీడలిజం బయటకు వస్తుంది. నెల వస్తే ఉద్యోగస్తులు జీతాలు వస్తాయో లేదని భయపడే పరిస్థితి. లాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా కనపడలేదు. సాక్షాత్ బాబాయినే చంపించి చంద్రబాబు నాయుడు సార్ మీద దోషేసిన విషయం మీ అందరూ తెలుసు. తల్లిని చెల్లిని రోడ్డు మీద పరేసి ఏ విధంగా అవమానించడం మీ అందరూ తెలుసు. మరి దీనికి మీరందరూ కూడా ఆలోచన చేసి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి 164 మందిని మొన్న జరిగిన ఎలక్షన్లో అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండంగా గెలిపించారు. దీనికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా పైన మోడీ, కింద ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు కృతజ్ఞత తెలపాలనే భావంతో సూపర్ 6 ఇచ్చిన విషయం మీ అందరూ తెలుసు. అందులో ప్రధానంగా నెల తానే ముఖ్యమంత్రి హోదాలో పెన్షన్లు ఇస్తున్న విషయం మీ అందరూ గుర్తు చేస్తున్నాం. ప్రతి ఇంటికి పోతే 3 గ్యాసులు ఇచ్చిన సందర్భం మొన్ననే చూసాం. స్కూల్ సంబంధించినటువంటి ప్రతి ఇంటికి తల్లికి వందనం. కోసిగి మండలం అయితే నాకు తెలిసి ఒక ఇంట్లో 5-6 మందికి వచ్చినటువంటి సందర్భాలు, 9 మంది. అంటే గత ముఖ్యమంత్రి 2కి ఇస్తానని చెప్పి ఒకరికే చేశాడు. నేను మేనమామ అన్నాడు, కానీ కంసుడు మామగా ప్రవర్తించిన విషయం మీ అందరికీ తెలుసు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం.